స్ట్రీట్ ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నూడిల్స్. నూడిల్స్‌లో బోలెడన్ని రకాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఈరోజు నేను మీ అందరితో చికెన్ పికిల్‌తో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో ఉన్న చికెన్ పికిల్‌తో స్పైసీగా, టేస్టీగా తిన్న కొద్దీ తినాలి అనిపించేంత యమ్మీగా ఉండే ఈ చికెన్ పికిల్ హక్కా నూడిల్స్ చేయడం చాలా ఈజీ. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ పికిల్ హక్కా నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. హాయ్! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి కాస్త వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి నూడిల్స్ వేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి. మీరు బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చు. బ్రేక్ చేస్తే నూడిల్స్ మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి నేను బ్రేక్ చేయట్లేదు. కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తారనుకోండి, నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నూడిల్స్ వాటర్లో ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఒక గరిట తీసుకొని ఇలా కొద్దిగా సపరేట్ చేస్తూ ఉండండి. అప్పుడు విరిగిపోకుండా చక్కగా ఒకదానికొకటి సపరేట్ అయిపోతాయి. అలాగే ఆయిల్ వేయటం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్‌గా ఉంటాయి. నూడిల్స్‌ని మరీ మెత్తగా పేస్ట్ అయిపోయేంత వరకు కాకుండా, అలా అని మరీ పచ్చి పచ్చిగా కాకుండా ఇలా వేలితో నొక్కినప్పుడు కాస్త కట్ అయ్యే వరకు 75% వరకు ఉడికించి ఇలా ఒక జల్లెడలో వేసేసి వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి. వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒకసారి టాస్ చేసేసి పక్కన పెట్టారనుకోండి, ఒకదానికొకటి అంటుకోకుండా స్టిక్ అవ్వకోకుండా పొడి పొడిగా ఉండిపోతాయి. ఈ నూడిల్స్ కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఈ ఎగ్స్ పైన కొద్దిగా సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ కానీ కొద్దిగా వేయండి. ఎగ్ అనేది చప్పగా అనిపించకుండా ఉంటుంది. ఎగ్ వేసిన వెంటనే కదిపేయకుండా కాస్త ఉడికే వరకు ఉడికించి కాస్త పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్నగా వచ్చాయనుకోండి నూడిల్స్‌లో అసలు కనిపించవన్నమాట. మీలో ఎంతమందికి నూడిల్స్‌లో ఎగ్ అనేది ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. చాలామంది ఓన్లీ ఎగ్ కానీ లేదా ఓన్లీ చికెన్ కానీ వేయించుకుంటారు. మా పిల్లలకి చికెన్ విత్ ఎగ్ 2 మిక్స్ చేసిన నూడిల్స్ అంటేనే చాలా ఇష్టం. సో ఇలా కాస్త పెద్ద పెద్దగా పీసెస్ చేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఎగ్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ మొత్తాన్ని ఒక సైడ్‌కి జరిపేసి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీ రుచికి సరిపడా కారం, 2 లేదా 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, మీకు నచ్చితే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి వెజిటబుల్స్ మరీ డీప్ ఫ్రై అయ్యేంత వరకు కాకుండా కాస్త ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ కాస్త క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చికెన్ పికిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు చికెన్ పీసెస్ కాస్త పెద్దగా ఉన్నాయంటే కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్‌ని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ అన్ని వెజిటబుల్స్‌కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. సాసెస్‌లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. బట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సాసెస్ అన్నీ కూడా వెజిటబుల్స్‌కి చక్కగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని యాడ్ చేసుకోవాలి. మంటని కాస్త మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి నూడిల్స్ అలాగే ఈ సాసెస్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కాస్త కేర్‌ఫుల్‌గా మిక్స్ చేయండి. మీరు కాస్త స్పీడ్‌గా మిక్స్ చేశారనుకోండి, ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అన్నీ కట్ అయిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. సో పిల్లలు అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తినడానికి ఇష్టపడరు. సో కాస్త కేర్‌ఫుల్‌గా మిక్స్ చేసుకోండి. ఈ సాసెస్ అలాగే ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా నూడిల్స్‌కి పట్టేలాగా కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఫోక్‌తో మిక్స్ చేయండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. లేకపోతే కొత్తిమీరను వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా, కొత్తిమీర వేసిన తర్వాత నేను కూడా ఫోక్తోనే మిక్స్ చేసేసాను. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చికెన్ నూడిల్స్. వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. పొడిగా టేస్టీగా స్పైసీగా చికెన్ పికిల్ హక్కా నూడిల్స్ రెడీ. ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. మీకు నచ్చితే పైన కాస్త టమాటా కెచప్ అలాగే ఒక నిమ్మకాయని గార్నిష్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసేసి ఆపేస్తున్నాను. పిల్లలు చికెన్ నూడిల్స్ అడిగిన ప్రతిసారి బయట కొనాలి అంటే కాస్త కష్టమే. ఇంట్లో ఉన్న చికెన్ పికిల్‌తో సింపుల్‌గా చేసేయొచ్చు ఈ చికెన్ పికిల్ నూడిల్స్. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా ఉంటుంది కదా! ఒక్కొక్క స్పూను స్పైసీ అలా తీసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటుంటే వారెవ్వా అద్దరిపోతుంది టేస్ట్. ఈసారి పిల్లలు చికెన్ నూడిల్స్ అడిగినప్పుడు బయటికెళ్ళే పని లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి.
అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చికెన్ పికిల్ హక్కా నూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.